నెక్స్ట్ లంచ్ టైం సార్ అంతకాడికి ఏం పడుతుంది మనకు మా విజయ్ ఏమన్నట్టయినా బాటిల్ గోడవే చూసుకుంటారు చెప్పి హ్యాపీ अड़ी अंकुल को కొంతమంది రైతులు ఈ భూమి ఆ భూమి కబ్జా చేశారు కౌన్సిలర్ కొడుకు అని చెప్పారు. మరి కౌన్సిలర్ భూ కబ్జాదారులని కూడా చెప్పారు. మరి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. మరి పెద్దలు కూడా చాలామంది వాళ్ళ వెంట కూడా వచ్చి వాళ్ళు కూడా ఈ యొక్క భూమిని కబ్జా చేశారని మాట్లాడడం జరిగింది. అది ఎంతవరకు న్యాయము? మరి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ భూమి ఇక్కడ వాళ్ళు 1799 భూమి ఎకరా 66 సెంట్లు ఉంది. ఆ భూమిలో పాండురంగ స్వామి దేవాలయం ఉంది పక్కన. దాని పక్కన పాకిస్తాన్ భూమి ఉంది. పాకిస్తాన్ భూమి 2 బిట్లు ఉన్నాయి. దాని పక్కన మురళీ వాళ్ళని మిడతా మురళీ వాళ్ళ భూమి ఎనికి పక్కన. దాని పక్కన మిడతా నరసింహారావు ఉంది. దాని పక్కన మాది 1814 సర్వే నెంబర్ మాది ఉంది. ఈ భూమి కాక ఇది మాకు 2000 ఈ రోడ్డు వాళ్ళు ఉండే ఈ భూమిలో 2000 మాకు 1814, 1812, 1813 4 సర్వే నెంబర్లు ఉన్నాయి. మరి మేము కబ్జా చేయడం మా భూమి 30-40 సంవత్సరాల నుంచి మేము పంట చేస్తున్నాము, పొలం చేస్తున్నాము. మరి కరోనా టైంలో వాళ్ళు మిస్మేనేజ్మెంట్ చేసి ఆన్లైన్ ఎక్కించడం జరిగింది. మేము తర్వాత తెలుసుకొని రెవెన్యూ వాళ్ళకి రిపోర్ట్ చేసాము. అక్కడ పిటిషన్ పెట్టాము. వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ మొత్తము కొలతలు వేసి సర్వే చేసినారు. ఆ రోజు వాళ్ళు వచ్చారు, ఆ భూముల వాళ్ళు చుట్టుపక్కల రైతులు. ఆ రోజు ఇక్కడ మన వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు. కొలతలు వేసాము, అన్నీ చూసుకున్నాము. మరి ఆర్వార్ కేసు సంవత్సరం నుంచి జరిగింది. సంవత్సరం నుంచి ఆర్వార్ కేసు జరిగి వాళ్ళు ఎవరు భూమిలో ఉన్నారు, ఎవరు వాస్తవాలన్నీ తెలుసుకున్నారు. మరి ఆ చుట్టుపక్కల రైతులు వాళ్ళు కూడా ఆర్వార్ కేసులో రావడము ఈ యొక్క సంవత్సరం నుంచి చేసినారు. మరి సంవత్సరం పూర్తి అయిన తర్వాత వాళ్ళు ఈ యొక్క భూమి ఎవరిదని చేసి మాకు జడ్జిమెంట్ కాపీ ఇచ్చారు. చేసి మాకు జడ్జిమెంట్ ద్వారా ఆన్లైన్ చేశారు. మరి మేము ఎవరి భూమిలో కబ్జా చేయలేదు, ఎవరి భూమిలోకి పోలేదు. మా భూమి అని వాళ్ళు చెప్పడం కాదు. మన 2021లో వాళ్ళు ఆన్లైన్ చేశారు తప్పు పద్ధతిలో చేసి. ఏ రోజు చెప్పలే, ఏ రోజు రాలేదు. మేము పెన్షన్ వేసుకున్నాము, పొలం పంట వేస్తున్నాము, బోరు వేసినాము. మా రైతులందరూ తెలుసు, 30-40 సంవత్సరాలు మేము అనుభవంలో ఉన్నాము. మా అనుభవంలో భూమి మాకు చేసినారు. మేము మొత్తం ఈ దేవస్థానం వాళ్ళు, ఈ పక్కన మురళి వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు అందరం కలిసి కూడా మొత్తం చుట్టూ పిల్లర్లు వేసుకున్నాం ఆగర్లు తిప్పి. మరి ఇన్ని రోజులు ఏం చెప్పకుండా లోపల పెట్టుకొని మోసం చేయాలని, తప్పుడు దోవ పట్టేయాలని ఈరోజు వచ్చి కబ్జా చేశారు అని ఇంత అపాండాలు చేయడం ఎంతవరకు న్యాయం? వాళ్ళ భూమి ఉంటే వాళ్ళు రికార్డు ప్రకారం చూసుకోమని చెప్పండి. మేమేం వద్దని చెప్పలేదు. డిపార్ట్మెంట్ ఉంది, వెళ్ళండి చూసుకోండి, ఏదైనా చేయండి. అది కానీ పద్ధతి ఊరికైనా మీరు ఈ ఎలక్షన్ మూమెంట్లలో ఎలక్షన్లో మమ్మల్ని అందరినీ ఇలా భయం చేసి తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందాలంటే మంచి పద్ధతి కాదు. రాజకీయంగా ఎవరైనా సేవలు చేయండి, పద్ధతి మంచి మార్గంలో ఉండండి, ప్రజల మనసులో స్థానం సంపాదించుకోండి. ఆ విధంగా ఉండాలి. కానీ ఇలాంటి అపాండాలు వేసి చెడ్డ పేరు తెచ్చడం మంచి పద్ధతి కాదు. ఎవరైనా ఉంటే న్యాయంగా ధర్మంగా ఉండాలి. ఇన్ని రోజులైంది, ఎవరైనా రైతులు అడగండి, మేము ఎప్పుడైనా ఇక్కడ తప్పు చేస్తామో చూసేయండి. ఈరోజు ఇంత చెడ్డ పేరు వచ్చే విధంగా ఇంత అపాండాలు వేసి ఇట్లా భూబకాసులు భూ కబ్జా వాళ్ళే ఇప్పుడు భూ కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తారు. ఇది ఒక ప్లాన్ వాళ్ళది.
కొత్త ప్లాన్ అవ్వడం భూ కబ్జాలు చేయడానికి లోపల ఆన్లైన్ చేసుకొని మేము తెలుసుకొని మా భూమి వాస్తవంగా ఎంజాయ్మెంట్లో మేము ఉన్నామని మాకు ఇచ్చినారు. అంటే ఇది పూర్వీకులుగా మీరు కొన్నది? మేము కొన్నాము ఇవన్నీ. దీంట్లో ఉండేది ఈ భూమి కూడా 4 సర్వే నెంబర్లు అట్లా. కాబట్టి ఆన్లైన్ చేశారు, సర్వే చేశారు, అన్ని వాళ్ళతో కూడా వాళ్ళు వచ్చినారు, మేము పోయినాం. ఎవరు మేము ఎప్పుడు వాదించుకోలేదు, ఎప్పుడు ఘర్షణ పడలేదు. పద్ధతి ప్రకారం పోయినాము. ఎంఆర్ఓ ఆఫీసర్ పిటిషన్ ఆర్ఓ కేసు జరిగింది, సంవత్సరం నుంచి జరిగింది. అయిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇప్పుడు వచ్చినారు వాళ్ళు కబ్జా చేసినారు. ఇది పద్ధతి కాదు. దయచేసి నేను పెద్దలు కోరుకుంటున్నా, ఎవరైనా సపోర్ట్ చేయాల్సిందే న్యాయానికి. అన్యాయంగా ఎట్లాంటి దుర్మార్గం మాటలు మాట్లాడకూడదని నేను తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులుగా మీకు అందరికీ తెలుసు మేమేంటో, మా పద్ధతి ఏమి, ఎలా ఉన్నామని. కాబట్టి దీనికి రాబోయే రోజుల్లో కూడా ఆ నాయకుల మీద కూడా బురద జల్లడము మంచి పద్ధతి కాదు. వాళ్ళు చెడ్డకు ఎప్పుడు మా ఎమ్మెల్యే కానీ మా తండ్రి గారు కానీ ఏ రోజు కూడా చెడ్డవారికి సపోర్ట్ చేయరు, మంచి పద్ధతిగా ఉంటారు. మళ్ళీ అట్లా చేయించుకుంటే రాజకీయంగా ఉండి 10 సంవత్సరాలు మేము ఉన్నాం కౌన్సిలర్గా, చేయించుకోలేమా? ఆ పద్ధతి ఎప్పుడు మేము ప్రవర్తించలేదు. జడ్జిమెంట్ కాపీ ఉంది అంటున్నారు మీరు, కానీ వాళ్ళది పూర్వీకుల ఆస్తి, మా దగ్గర పట్టా ఉంది. 6 కేసు తప్పుదో పట్టించి వివరాలు సర్వే చేపించి మీరు తీసుకునే స్వాధీనం చేసుకునే ఉన్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేను దాన్ని చెప్పాను సార్, వాళ్ళ పట్టా ఉంది. ఎక్కడ ఉంది? బై 1లో, బై 2లో ఉన్నారు. బై 3లో లేరు. బై 3లో లేరు. ఇప్పుడు ఇది 1800 సర్వే నెంబర్ వాళ్ళది. వాళ్ళు ఉండేది అక్కడ బై 1, బై 2. 1933లో 1933 ఇక్కడ 3 వచ్చేసి ఇక్కడ ఉంది. మా దాంట్లో మురళి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అన్న 3 799లో పక్కన ఉండేది ఇది. అలా 1799/3. మొత్తం ఎన్ని నెలల నుంచి మీరు సాగు చేస్తున్నారు? 3 రోజుల నుంచి ఇస్తున్న వార్తలకు స్పందించాలనే ఉద్దేశంతో ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా నేను ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే, భీమనపల్లె వెంకట సుబ్బయ్య గారికి ఇవ్వడం మాత్రమే తెలుసు, రాసుకోవడం తీసుకోవడం తెలియదు. అది అందరికీ తెలుసు. పైన దేవుడు తెలుసు, జనాలు తెలుసు, అందరికీ తెలుసు. అనవసరంగా నా తండ్రి గారి మీద లేనిపోని నిందలు వేయడం సరైన పద్ధతి కాదు. వచ్చే ముందు దానికి వేసే ముందు కూడా ఆలోచించుకొని, తెలుసుకొని, నిజానిజాలు తెలుసుకొని పెట్టింటే చాలా బాగుంది. ఎందుకంటే ఎస్డిపిఐ నాయకుడు అయినటువంటి పాదిల్ దేశాయ్ గారంటే నాకు చాలా గౌరవం, చాలా మంచి వ్యక్తి అతను. కానీ అతను కూడా లాస్ట్కి ఈ రకంగా చేస్తానని అసలు ఊహించలేదు. అతని మీద నాకు మంచి ఒపీనియన్ కూడా ఉండేది ఇన్ని రోజులు. ఇప్పుడు పలానా వాళ్ళు వచ్చారని చెప్పి అతను వచ్చి నిలబడి ఇదంతా కబ్జా చేస్తున్నారు, భూపకాసులు ఇవన్నీ చేస్తున్నారని అన్న చెప్తున్నారు. ఏ రకంగా చెప్పగలుగుతారని నేను అతన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే నిజానిజాలు తెలుసుకోకుండా ఏదో వచ్చామా, మా కాడికి నలుగురు వచ్చారా, వాళ్ళ కోసం నిలబడాలా, వాళ్ళ నాయకుడిని చెడ్డపేరు చేయాలా, కేవలం రాజకీయాల కోసం వాళ్ళు ఈ రకంగా నిలబడి చేయాలనుకుంటున్నారు. అది చాలా తప్పన్న దేశపాయ్ అన్న, మీరు తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏమిటంటే, ఈ మా తండ్రి గారు ఏదైతే చెప్తున్నారో 17/99/3 సర్వే నెంబర్కి కొలతలు వేసినప్పుడు వీళ్ళు ఎక్కడికినారు? మా పొలంలో ఇప్పుడు వాళ్ళు మేము కబ్జా చేసినాం. కబ్జా అంటే ఏంటి? వాళ్ళ దాంట్లో మేము ఏమైనా పాతినామా? వాళ్ళ దున్నది పడగొట్టామా? వాళ్ళ దాంట్లో ఏమైనా కొట్టం గిట్టం వేసి ఏమైనా పాగేస్తున్నామా? ఆ రకంగా చేస్తే కబ్జా అంటారు. నీకు అవేం లేకుండా జస్ట్ మా న్యాయపరంగా మేము న్యాయంగా పోయినాము. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే న్యాయపరంగా పోవాల్సింది. న్యాయపరంగా పోకుండా ఈరోజు వచ్చేసి ఈ కబ్జా చేసినారు, తీసుకుపోయినారు, భూబకాసులు తెలివి లేదా, వాళ్ళ కౌన్సరు, వాళ్ళ తండ్రి కౌన్సరు తెలివి ఉందా? కొద్దిగా తెలివిని మారుతున్నారా, తెలివి లేకుండా మారుతున్నారా? ఎవరి గురించి మారుతారు మీరు? చదువుకోలేదంట, చదువు ఉంది కాబట్టి న్యాయంగా మాకు ఆ సంస్కారం ఉంది కాబట్టి ఆ రకంగా పోరాడినాం మేము. మీకు ఆ సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారు మీరు. పెద్ద చిన్న తెలివి లేదా? అబ్బాయి ఎవరు ముజీబ్ ఏం తెలుసని మారుతున్నాను? ఏదో వచ్చి నలుగురు ముందర మీడియాలో మారితే ఏదో టీవీలలో వస్తే మీరు పెద్ద హైలైట్ అవుతారనుకుంటున్నారా? మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా చివరికి న్యాయమే గెలుస్తుంది. న్యాయమే గెలిచింది. చూసుకుని ఆ ఫినిషింగ్ చూసుకోండి. ఎన్ని ఏళ్ళ నుంచి చేసినాము. ఇక్కడ రైతులను అడగండి, ఇక్కడ ఎవరు సాగు చేసినారు. ఈ తాతది ఆగే తాతది
మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు, వీఆర్తో చేశారు, సర్వేతో చేశారు, ఆర్ఐ గారు చేశారు. ఆ తర్వాత అన్నీ చేసుకొని ఒకరు అధికారులు చేయగలిగినారు. అంత ఈజీగా చేస్తారా? చేసుకుంటే వాళ్ళు ఎంతో మొత్తం ఎకరా 20 సెంట్లో మొత్తం ఉంటున్నారు. 16 సెంట్లే ఎందుకు తీసుకుంటాము? తీసుకుంటే మొత్తం తీసుకుంటారు కదా. మాకు అట్లాంటి పద్ధతులు లేవు. దయచేసి మీరు కూడా గమనించాలండి. అందరూ ఇక్కడ సాగులు చేస్తున్నారండి మా పొలంలో. వాళ్ళని అడగండి, రైతులను అడిగి అనుకోండి. ఇక్కడ పని చేసిన వాళ్ళని అడగండి, ఎన్నేళ్ళ నుంచి ఉన్నారో, పొజిషన్లు ఎవరు ఉన్నారో, ఏ రకంగా చేసినారో. ఏం నిజానిజా తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మారితే ఎట్లా? దయచేసి చెప్తున్నాను, మమ్మల్ని ఏమన్నా బాగుంటుంది. మా తండ్రి గారి మీద వేయాలని చూసుకుంటే మాత్రం, ఇట్లా అభాండాలు వేయాలంటే మాత్రం చాలా 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 తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది చెప్తున్నాను. ఏం తెలుసా మీరు మారుతారు మా తండ్రి గారి గురించి? బకాసురులా యారు ఎక్కడ చేయని ఇన్నేళ్ళ నుంచి ఒకటి ఇస్తున్నాయా? పెద్ద వాళ్ళు ఏం చేసిన వాళ్ళు లేక వాళ్ళతో పోలుస్తారా? రాజకీయ నాయకులు ఎప్పుడు నాయకుడు బిహేవ్ చేయాలి. ఒక సేవకుడుగానే ఉన్నాడు ఇన్నాళ్ళు. గతంలో రైతు నీతి సంఘానికి ప్రెసిడెంట్ చేశారు, రైతు సంఘానికి ప్రెసిడెంట్ చేశారు. పొలాలు చేస్తున్నా ఇట్లా మోసం చేస్తున్నాడు కాదు, ఇల్లు చేస్తున్నారు అనుకోండి. ఒక నిమిషం. 1799/3కి సంబంధించి రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్నాయా మీ దగ్గర? 1799/3కి సంబంధించి రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్నాయా? వారసత్వము మనం 40 ఏళ్ళ సంవత్సరం క్రితం మా తండ్రి గారు వృద్ధి గారికి ఉన్నారు. అవి లేకనే కదా మేము న్యాయంగా పోయి పొజిషన్లో మేము ఉన్నాం. ఎట్టిస్తారు? ఎవరున్నారు పొజిషన్లో? మేము ఇన్నాళ్ళు ఫినిషింగ్ చేసుకుంటే ఆడిపోయినారు. ఈ పిల్లర్స్ అన్ని పాతుకున్నప్పుడు ఎక్కడికి పోయినారు? వాళ్ళు ఇన్నాళ్ళు అనుభవం చేసుకున్నప్పుడు ఆడిపోయినారు. ఎక్కడ పోయినారు? అదే అడగండి. మీరు ఎంతసేపు ఉన్నారు డాక్యుమెంట్ అంటారు. అనుభవంలో ఇన్నాళ్ళు మేము చేసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినావు, నీ దాంట్లో ఒకటి చొరబడినాడంటే చొరబడినప్పుడు నువ్వు ఆపుతాలా? బస్సుగా పొలాలన్నీ తీసుకున్నది ఉండదు, ఇట్లా గలాట్ చేయలే. కొలతలేసా చుట్టుపక్కల పెద్దలు ఉన్నారు, దేవస్థానం చేతులు ఉన్నారు. ఇక్కడ అడగండి, చెప్తారు. కొలతలకప్పుడు ఉన్నారు, వాళ్ళే చెప్పినారు ఇదంతా వీళ్ళవే హద్దులని. కొలతలు వేసుకొని పొలాలు ఎట్టి పెట్టిపోతుండరు. అందరం కలిసే కొలతలు వేసుకున్నాము. ఇక్కడికి వచ్చిన అందరికీ పెద్దలందరికీ నమస్కారం. నేను 2009వ సంవత్సరం నుంచి దేవస్థానంలో ప్రతిరోజు దేవస్థానానికి వచ్చిపోయే వాళ్ళము. దేవస్థానం చైర్మన్గా 2010 నుంచి ఇప్పటి వరకు చైర్మన్గా మా మిస్సెస్ ఇద్దరము చేసి దేవస్థానాన్ని కూడా డెవలప్ చేసాం. కానీ ఇంతకుముందు 2018లోనో 20లోనో ఒకసారి కాలువ రిపేర్ కోసము రైతులకు నీళ్ళు ఇవ్వాలని మా లోపల కోనేట్లో నుంచి కాలువ ఇట్లా మా సందు వెంకటసుబ్బయ్య గారి పొలం సందు కూడా కొలతలు వేయించి పర్మనెంట్ కాలువ కట్టినాము. అప్పుడు కూడా ఎవరు రాలేదు. దాదాపు నేను 14 సంవత్సరాలు అయింది ఈ దేవాలయానికి కాబట్టి ఒక్కరోజు కూడా వాళ్ళు మా పొలమని రాలేదు. మేమైతే 2 సార్లు కొలతలు వేయించినాము. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్